ఊరుకోమ్మా, ఊరుకోరా, నేర్చుకోరా, వదిలిపెట్టరా, వదిలిపెట్టరా రే, వదిలిపెట్టరా. నాకంటే వయసులో పెద్దవాడు కాదా? ఓకే అంటే రుకో జరా, సబర్ కరో. మన తమ్ముడు మోహన్ గారు అన్నట్టుగా ఆయన యాక్టింగ్ ఇష్టం, ఆయన పద్ధతులు ఇష్టం, ఆయన క్రమశిక్షణ అంతకంటే ఇష్టం. ఆ ఇంటి ఓనర్కి ఒక మాసం రెంట్ కట్టలేదు నేను, 35 రూపాయలు, 35 రూపీస్. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. నా దగ్గర 3-4 పాత్రలు ఉండేటివి. ఏ పాత్రలు? సత్తు పాత్రలు. సత్తు, దాన్ని ఏమంటారు? సత్తు అంటే అల్యూమినియం. ఎప్పుడైనా వండుకునేదానికి కొంచెం బియ్యం వండుకుందామని వచ్చాను సాయంత్రం. వస్తే దానిలో ఆవిడ దొడ్డుకు కూర్చున్నది. మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. ఛాన్స్ ఉంటే నా ఆడియో ఫంక్షన్స్ కి నేనే రాను, బట్ ఐ హావ్ టు థ్యాంక్ యూ. ఎందుకంటే వైజాగ్ లో నాన్నగారిది 40 years ఫంక్షన్ చేసేటప్పుడు నీకు జ్వరం ఉన్నా 102 ఉన్నా నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చావు. దాని కృతజ్ఞతగా నేను వచ్చాను. ఇక్కడ నుంచి ఆడియో ఫంక్షన్స్ మిమ్మల్ని పిలవాలండి, ఇక్కడ నుంచి ఆడియో ఫంక్షన్స్ మిమ్మల్ని పిలవాలండి. ఛాన్స్ ఉంటే నా ఆడియో ఫంక్షన్ కి నేనే వెళ్ళను, నాకు చాలా మొహమాటం. డైలాగ్ కొంచెం అతికలేదు. నేను ఈ స్టేజ్ పైన మాట్లాడడం, జనాల ముందు మాట్లాడడం, ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఇట్. నువ్వు ఇష్టం వచ్చినట్టు నోరు జారడం మనిషిని దీనస్థితికి దిగదారుతుంది. నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతటి నువ్వే తెలుసుకుంటావు. రోజు రోజుకు వయసు వచ్చే కొద్దిగా మనిషి ఇప్పుడు ఎలా మాట్లాడని ఆలోచన విధానంతో మాట్లాడాలి. పోయి పోయి ఇడే చెప్పాలా మాట. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా ఆ మాట? నువ్వు చెప్పకూడదు. తెలుగులో చెప్పాలంటే నిన్నది వేస్ట్ పేపర్, ఈరోజు న్యూస్ పేపర్. నీ పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? రేపు క్వశ్చన్ పేపర్. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. అన్ని నవ్వుతూ స్వీకరించాలి. ఎప్పుడు సమాధానం చెప్పాలో చెప్పాలి. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. In Telugu they call it Tatipak Gandralu, means in the palm leaves. I don't know what they call it. In Telugu they call it Tatipak Gandralu, means in the palm leaves. I don't know what they. వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు. అతనిని బాగుపరచుట బహుదుర్లభము. 200 ఏమంటున్నారా? ఉంటుంది, జరుగుతుంది, అవుతుంది. వచ్చిన డబ్బులు చెప్పుకోవాలంటే రిస్క్. ఐటీ వాళ్ళు వస్తారు, ఖర్చు పెట్టింది చెప్పుకుంటే ఇంకా మంచిది కదా. అన్ని బ్యాంకులో నుంచి దాని లోన్ తెచ్చుకునిందే. అన్ని బ్యాంకులో నుంచి దాని లోన్ తెచ్చుకునిందే. ప్రతిదీ ఇప్పుడు వాళ్ళందరికి రిలీజ్ ముందు సగం బ్యాంకులు కట్టాలి. నేను ఆ పనిలో ఉన్నారు అందరూ. ఎప్పుడు నా దగ్గర ఎగసకలాడమాక. చాలా పెద్ద కాస్టింగ్ పెట్టారు. ఖర్చులో మేకింగ్ ఎంత ఖర్చు పెట్టారు, రెమ్యూనరేషన్స్ ఎంత ఖర్చు పెట్టారు? నేను ముందు చెప్పినట్టు కూడా ప్రభాస్ గారు కానీ మోహన్ లాల్ గారు కానీ వీళ్ళు ఎవరు డబ్బులు తీసుకోలేదు. ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో, పండగ తీసుకో. వాళ్ళు తీసుకోలే, మిగతా వాళ్ళందరూ తీసుకున్నారు. అంత పెద్ద ఖర్చే. ఊరుకో ఊరుకో,
ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. మొత్తం మీకు గ్రీనరీ ఉంది కదా, బోర్ కొట్టేసింది. మొత్తం ఒకే అడవిలో తీసినాడు సినిమా. పరమాద్భుతంగా ఉంది. హమ్ బహుత్ ఖుష్. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. విష్ణు గురించి విష్ణు గురించి ఏదో పిలిచారు పొగుడుతున్నామని కాదు. నాన్న ఒకటే అన్నాడు, అరే నాకు అక్కడ ఉండేది నా కొడుకుని మర్చిపోయాను రా నేను. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి. ఒక మహానటుడుగా ఆయన అది చెప్పాడంటే ఇట్స్ వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. పరమాద్భుతంగా ఉంది. హమ్ బహుత్ ఖుష్. ఓ శంకర్ ఖుష్. సరే పక్కరా. అబ్బా ఇదేం సినిమా సార్, వెరస్ట్. చిచి చిచి చిచి. విష్ణు గురించి విష్ణు గురించి చిచ్చి. అందరూ ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా మారింది అంటున్నారు. అక్కడ కాదు మారింది సినిమా. కుమార్ గారు ఎదురుగా నిలబడతారు, మా ఇద్దరు కాన్వర్జేషన్ ఉంది చూడండి, అక్కడి నుంచి మీరు కనెక్ట్ అయిపోయారు సినిమా. అది నువ్వు కదా చెప్పాల్సిందే, నేను కదా. నువ్వు చెప్తావా? చెప్పు. అక్కడి నుంచి మీరు కనెక్ట్ అయిపోయారు సినిమా. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి, అటు చూడండి. ప్రభాస్ ఎంట్రీ తోటి థియేటర్ వేరే లెవెల్, అంటే అక్కడి నుంచే సినిమా టర్న్ అయిపోతుంది. ప్రభాస్ యాక్టింగ్ బాగుంది. ఆయన వచ్చినందుకు కొద్దిగా ప్లస్ ఈ సినిమాకు, లేకుంటే అది కూడా మైనస్. అవన్నీ మాకు అనవసరమయ్యా. ఎదవ తెలివితేటలు చూపించుకే. ఈ పాన్ ఇండియా మోజులోనో పిచ్చిలోనో ఈ మధ్య కొన్ని సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు లేటెస్ట్ గా మన కన్నప్ప వచ్చింది. దాని గురించి అడుగుతున్నావేంటి? వద్దమ్మా, అది కథ కదమ్మా, ఎప్పుడు తలుచుకోకూడని పీడకల. కన్నప్పని తీసుకుంటే పాత కన్నప్పకి కొత్త కన్నప్పకి తేడా ఏంటంటే రెండింటికి నక్కకు నాగలు కనుక్కున్న తేడా ఉంది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? సినిమా అంత ఖర్చు పెట్టాలా? అంత అవసరమా? ఎదవ బావాడు చెప్తే వించావుడు. రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం? బాహుబలిని దాటాలి, త్రిబులార్ని దాటాలి అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకుందని. రే 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 ఏంట్రా ఇది? నాన్న ఒకటే అన్నాడు, ఏంటది? అరే నాకు అక్కడ ఉండేది నా కొడుకుని మర్చిపోయాను రా నేను అని చెప్పాడు. పుర్రెంకు దెబ్బతింది, లేకపోతే ఎందుకలా మాట్లాడతా? ఒక మహానటుడుగా ఆయన అది చెప్పాడంటే ఇట్స్ వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టుకోడు. I believe one of the greatest directors of my generation, Ram Gopal Varma garu. పుల్ల ఉప్పు కారం వేసుకొని నాకు నువ్వు వెళ్ళి నీ అబ్బా